హలో గాయ్స్, ఇవాళ అయితే ఖైరతాబాద్ గణేష్ దగ్గరికి వెళ్తున్నాం. అక్కడ ఎట్లుంది, ఎట్లా పూజలు అందుకుంటున్న గణేష్ అనేది మొత్తం చూపెడతాను. వాయిస్ కోసం సపోర్ట్ చేస్తలేదు, వీడియోలో విజువల్స్ అయితే చూపిస్తా. ఒకసారి వీడియో మొత్తం చూడండి. ఈ వీడియోలో ఖైరతాబాద్ బడా గణేష్ గురించి అయితే తెలుసుకుందాం. చరిత్ర చెప్పేంత పెద్దనైతే కాదు, సో నాకు తెలిసింది అలాగే ఇంకొంచెం నేను తెలుసుకొని నా వర్షన్లో మీకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. ఇక ఈ ఖైరతాబాద్ గణేషునికి దాదాపు 7 దశాబ్దాలకు పైగా చరిత్ర ఉంది. ఈ ఖైరతాబాద్ లో ముందుగా పెట్టడమే ఇంత పెద్ద విగ్రహం అయితే పెట్టలేదు. 1954లో ఒక్క అడుగుతో వినాయకుడి విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేశారు. అలా సంవత్సరానికి ఒక్క అడుగు పెంచుతూ వస్తున్నారు. ఈ 2025 సంవత్సరానికి 71 సంవత్సరాలు అయితే అవుతుంది ఖైరతాబాద్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి. ఈ సంవత్సరం అయితే 69 అడుగులతో శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా మనకి దర్శనమిచ్చాడు. ఇక్కడే మీకు ఒక డౌట్ రావచ్చు, ఇప్పుడే 71 సంవత్సరాలను 69 అడుగులేంది మళ్ళా అని అడగొచ్చు. చెప్తా అదే 71 సంవత్సరాలు, కానీ పోయిన సంవత్సరం 70 అడుగులకు పెట్టారు, ఇప్పుడు 71, అలాగే 72 ఇట్లా పెంచుకుంటూ పోతే హైదరాబాద్ లో కథ ఎట్లుంటో తెలుసు కదా, వైల్డ్గా అంతది, అలాగే రోడ్డు పైన చాలా ఇబ్బందిగా ఉంటది తీసుకెళ్లడానికైనా కానీ. దాని కారణంగా 70 అడుగులకి పరిమితం చేసి మళ్ళీ ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క అడుగు తగ్గించుకుంటూ వస్తారంట. అలా ఈ సంవత్సరం 69 అడుగులకైతే పరిమితం చేశారు. ఇక్కడికైతే ఎక్కడెక్కడి నుంచో వేరే రాష్ట్రాలకు వెళ్ళి కూడా వస్తుంటారు భక్తులు. ఈ ఖైరతాబాద్ బడా గణేశుని నిత్యం భక్తి శ్రద్ధలతో పూజించి 11వ రోజు నిమజ్జనం అయితే చేస్తారు. ఇంకా ఈ వినాయకుని ప్రత్యేకత ఏంటంటే తన చేతిలో ఉండే లడ్డు గిన్నిస్ రికార్డులో కూడా చాలా సార్లు ఎక్కింది. ఇప్పటికీ ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకోలేని వారు, అలాగే వివిధ కారణాల వల్ల రావడం మిస్ అయిన వారు 69 అడుగుల శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిని లైవ్ లో దర్శించుకోవచ్చు. ఇప్పటి వరకు చెప్పిన ఇన్ఫర్మేషన్ చాలా మందికి తెలిసుండొచ్చు, అలాగే కొంతమందికి తెలియకపోవచ్చు. ఈ వీడియో చూసి తెలుసుకున్న వారైతే తెలియని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళు కూడా ఒక కొత్త ఇన్ఫర్మేషన్ని తెలుసుకున్న వారు అవుతారు. ఇంకోటి, మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్తో వస్తే వాళ్ళనైతే విడిచిపెట్టద్దు, ముఖ్యంగా చిన్నపిల్లలని అయితే అస్సలు విడిచిపెట్టద్దు. క్రౌడ్ అయితే చాలా ఉంది. వాళ్ళ నాకు తెలిసినంత వరకు అయితే ఇన్ఫర్మేషన్ చెప్పడానికి ట్రై చేసిన. ఇంకా దీనికంటే ఇంకా ఇన్ఫర్మేషన్ ఉందంటే కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. ఇంకో విషయం చెప్తున్నా, యూత్కి అయితే నచ్చది కావచ్చు, పక్క వాళ్ళతో పోటీ పడుతూ పర్యావరణానికి నష్టం కలిగించకుండా మట్టి విగ్రహాలు పెడుతూ పర్యావరణాన్ని వాతావరణాన్ని రక్షించండి. ప్రకృతిని అయితే పాడు చేయకండి, ఎందుకంటే ప్రకృతి ఏం చేస్తుందో మనం చూస్తూనే ఉన్నాం. మొత్తానికి ఇదండి వీడియో. మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇక ఈడ లైన్ అయితే తగ్గది, మెట్రో స్టేషన్ నుంచి గణేష్ వరకు అంతే ఉంది. ఓకే, వీడియోని ఇక్కడి వరకు చూసి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మన ఛానల్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది ప్లస్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అన్నీ ఇవ్వడానికైతే రెడీ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, మరి ఉంటా.